రైట్ సార్, ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సార్. తెలంగాణ ఏర్పాటయ్యే క్రమంలో ఆ ఉద్యమం సమయంలో ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు చాలామంది. తెలంగాణ వస్తే పాలించుకోవడం చేత కాదు, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువైపోతుంది అని చెప్పి. కానీ అలా జరగలేదు. ఈ 11 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏం నిరూపించింది సార్? అంటే మీరు అన్నట్లు తెలంగాణ పైన అనుమానాలు, సందేహాలు, భయాలు, అపవాదులు, ఇలాంటి అభ్యంతరాలు ఇవన్నీ తప్పని నిరూపించింది. డెఫినెట్గా మీకు శ్రీకృష్ణ కమిషన్ నివేదిక చూస్తే వివిధ సమైక్యవాద పార్టీలు లేదా రెండు కళ సిద్ధాంతాలు చెప్పిన పార్టీలు, సమైక్యవాదం దాచుకుంటూ తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలు, రాజకీయాల్లో ఇక్కడ అక్కడ అవసరమని ఇలా రకరకాల పిల్లిమొగ్గలేసిన పార్టీలన్నీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు మీరు చదవండి, ఏం చెప్పారో చూద్దాం. ఒకటి మీరు అన్నట్లు తెలంగాణ ఇది అన్వయబుల్, ఫిజికల్లీ అన్వయబుల్. ఇది చిన్న రాష్ట్రం, అభివృద్ధి జరగదు, వనరులు ఉండవు, ఈ తెలంగాణ నిలబడదు ఆర్థికంగా అన్నారు. ఇవాళ ఇప్పుడు ఏం ప్రూవ్ అయింది? దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ టాప్ స్టేట్. తెలంగాణ ఫిజికల్ కెపాసిటీ ఈజ్ మచ్ హయ్యర్, ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా ఎక్కువ తెలంగాణ ఫిజికల్ కెపాసిటీ. తెలంగాణ గ్రోత్ రేట్ ఎక్కడా తగ్గలేదు, పెరుగుతూనే ఉంది. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూనే ఉంది. తెలంగాణ అన్ని ఇండికేటర్స్లో కూడా ఇది వయబుల్ స్టేట్ అని ప్రూవ్ అయింది. ఇది వాస్తవంగా ఈ తెలంగాణ కన్నా చిన్న రాష్ట్రాలు చాలా ఉన్నాయి, అవన్నీ వయబుల్ అయినప్పుడు తెలంగాణ ఎందుకు వయబుల్ కాదు? అందులో తెలంగాణ రిసోర్సెస్ ఉన్న స్టేట్, తెలంగాణ ఎకానమీ బలమైంది అని ఈవెన్ తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రలో కలిపినప్పుడు కూడా తెలంగాణ వాజ్ సర్ప్లస్ స్టేట్. అందువల్ల ఇది అన్వయబుల్ అనే వాదన నిజం కాదని ప్రూవ్ అయింది. 10 ఏళ్ళ డేటా చూస్తే అర్థమవుతుంది. రెండవది, తెలంగాణ ప్రజలకు పాలన చేత కాదు, తెలంగాణ కెనాట్ గవర్న్ ఇట్ సెల్ఫ్ అనే ఒక కొలోనియల్ మెంటాలిటీ. అది ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, బ్రిటిష్ వాడు ఏమన్నాడు? భారతీయులకు పాలించుకోవడం చేత కాదు అన్నాడు. వైట్లు సౌత్ ఆఫ్రికాలో ఏమన్నాడు? బ్లాక్స్కు పాలించుకోవడం చేత కాదు అన్నాడు. సో ఈ ధోరణి నీకు ఇట్స్ ఎ కొలోనియల్ మైండ్ సెట్. హిందీ మాట్లాడేటోడే గొప్ప, నార్త్ ఇండియన్సే గొప్ప, వైట్ ఓడే గొప్ప, వెస్ట్ ఓడే గొప్ప, ఇలాంటివన్నీ కూడా కొలోనియల్ మైండ్ సెట్ అది. సో తెలంగాణ విషయంలో కూడా ఈ కొలోనియల్ మైండ్ సెట్ ఉండే. తెలంగాణ వాళ్ళకు తెలివి ఉండదు, తెలంగాణ వాళ్ళకు పాలించడం చేత కాదు అని, అవన్నీ అబద్ధమని తెలంగాణ నిరూపించింది. ఇది రెండవ ఉదాహరణ. మూడవ ఉదాహరణ, తెలంగాణ వస్తే పవర్ క్రైసిస్. ఇదైతే కిరణ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్లు ఇచ్చి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి చెప్పాడు. దానికి ప్రాతిపదిక వాదనగా చెప్పింది ఏంటి? వాదనగా చెప్పింది పవర్ జనరేషన్ అంతా ఆంధ్రలో ఎక్కువ ఉంది, పవర్ డిస్ట్రిబ్యూషన్, పవర్ కన్జంప్షన్ ఏమో తెలంగాణలో ఉంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ సర్ప్లస్ పవర్ స్టేట్ అవుతుంది, తెలంగాణలో చీకట్లు ఉంటాయన్నారు. ఇది పచ్చి అబద్ధం అని ప్రూవ్ అయింది. తెలంగాణలో పవర్ క్రైసిస్ అసలు ఏమీ లేదు. ఆ మాటకైతే ఆంధ్రప్రదేశ్లోనైనా పవర్ కట్లు ఉండే, కానీ తెలంగాణ అది కాదని నిరూపించింది కదా. అందులో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టుకొని భారీగా పవర్ కన్జంప్షన్ పెరిగినాక కూడా ఎక్కడా పవర్ క్రైసిస్ లేదు. మనం విభజన సమయంలో ఉన్న పవర్ కన్జంప్షన్తో చూస్తే తెలంగాణ చాలా ఎక్కువైంది పవర్ కన్జంప్షన్, అయినా క్రైసిస్ లేదు. ఇక నాలుగవది, తెలంగాణ వస్తే మీరు అన్నట్లు నక్సలైట్ల ప్రాబల్యం పెరుగుతుంది. ఇలా తెలంగాణ నక్సలైట్లు లేరు. మొన్న కర్రగుట్ట ఇన్సిడెంట్, ములుగు, ఛత్తీస్గఢ్ బార్డర్, అది కూడా కావడం వల్ల తప్ప ఎక్కడా తెలంగాణ ఈజ్ నో లాంగర్ ఏ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్ కంపేర్డ్ టు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆ మడకతే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా ఉన్నారు. కానీ మళ్ళీ అది కూడా ప్రూవ్ అవ్వదు. ఐదవది, తెలంగాణ వస్తే మత కలహాలు జరుగుతాయి, తెలంగాణ వస్తే కమ్యూనల్ రైట్స్ జరుగుతాయి అని పెద్ద ఎత్తున ప్రచారం. ఈ 10 ఏళ్లలో మతపర ఘర్షణలు ఎన్ని జరిగాయి? మత సామరస్యం ఎక్కడ దెబ్బతిని అల్లకల్లోలమైంది, ఇది కూడా తప్పని తెలిపోయింది కదా. ఆరవది, హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది, హైదరాబాద్కు పెట్టుబడులు రావు అని ప్రచారం. మీకు హైదరాబాద్కు పెట్టుబడులు పెరిగాయి, హైదరాబాద్లో గ్లోబల్ క్యాపిటల్ ఫుట్ ప్రింట్ పెరిగింది, హైదరాబాద్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్గా మారింది. ఎక్కడ హైదరాబాద్ బ్రాండ్కు ఏమాత్రము దెబ్బ తగలేదు. మీకు ఎక్కడన్నా చూడండి. ఇక ఆరవది, మీకు తెలంగాణ వస్తే హైదరాబాదులో సీమాంధ్ర ప్రజల పైన
అటాక్ జరుగుతాయి, దాడులు జరుగుతాయి, ఇవన్నీ చెప్పారు. ఎక్కడన్నా జరిగింది ఒక్కటన్నా? ఇప్పుడు మీరు కూడా సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే. మీరు ఏమైనా ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి మీకు ఏమైనా ఇబ్బంది అయిందా? మిమ్మల్ని ఎవరైనా ఎలగొట్టారా చెప్పండి? కొన్ని లక్షల మంది ఉన్నారు. విచిత్రం ఏంటంటే సీమాంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతాల్లో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఎమ్మెల్యే ఎన్నికలు కూడా మొన్న కూడా ఎక్కువ సీట్లు బీఆర్ఎస్కి వచ్చాయి. మరి ఎక్కడ ప్రాబ్లం అయింది అంటే ఇన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు మనం చూసాం. అందువల్ల నీకు రాజకీయంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దు, సమైక్యంగా ఉండాలి అనే వాదనలో నేను ఎవరి వాదన వాళ్ళకుంటే తప్పేమీ లేదు, నథింగ్ రాంగ్. సీమాంధ్ర ప్రజలకు రాష్ట్రం విడిపోకూడదు, హైదరాబాద్ లాంటి రాజధాని కోల్పోతాం, ఇది జనైన ఆవేదన, దానికే అభ్యంతరం లేదు. కానీ తమ రాజకీయ పొజిషన్ను సమర్థించుకోవటానికి అబద్ధాలు చెప్పద్దు. తమ రాజకీయ పొజిషన్ సమైక్యవాదమైన ఉండొచ్చు, తెలంగాణ వాదమైన ఉండొచ్చు, అది ఎవరిష్టం వారు. కానీ అబద్ధాలు చెప్పద్దు కదా. ఇన్ని అబద్ధాలు తెలంగాణ పైన అభాండాలు వేశారు. అబద్ధాలు కూడా కాదు, అభాండాలు ఒక రకంగా. ఈ అభాండాలన్నీ తప్పని తెలంగాణ ఎక్స్పీరియన్స్ రుజువైంది కదా. సో తెలంగాణ ఇవాళ ఇంత పవర్ఫుల్ స్టేట్గా ఎమర్జీ కాగలిగింది అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇంకొక పాయింట్ కూడా చెప్పాను మీకు, 7th or 8th పాయింట్. తెలంగాణ 17 సీట్సే ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ 25 సీట్సే ఉంటాయి. 42 సీట్లు కలిసింటే మన కేంద్రంతో బ్రహ్మాండంగా ఒత్తిడి తేవచ్చు అని. ఇది కొంతవరకు ఫ్యాక్చువల్లీ కరెక్ట్, కానీ పొలిటికల్లీ కరెక్టా? ఇవాళ తెలంగాణ కన్నా ఆంధ్రాకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. కేంద్రంతో ఏం పోరాడుతుంది ఆంధ్ర? తెలంగాణలో 17 సీట్స్ ఉంటే ఆంధ్రలో 25 సీట్స్ ఉన్నాయి, కేరళలో 20 సీట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కేంద్రంతో ఎక్కువ పోరాడుతుందా, తెలంగాణ కేరళ ఎక్కువ పోరాడుతుందా చెప్పండి? అంటే అర్థం ఏంటి? 17 సీట్లున్న తెలంగాణ, 20 సీట్లున్న కేరళ, మీకు 13 సీట్లున్న పంజాబ్, మీకు 25 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ కేంద్రం పైన పోరాడుతుంది. ఇవన్నీ ఈ 3 రాష్ట్రాలు కేంద్రానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు కూడా వెళ్ళాయి. మరి ఆంధ్రప్రదేశ్లో 20 సీట్లుండి ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, వివిధ హామీలు అమలు కాకపోయినా, తెలుగుదేశం అధికారంలో ఉన్న, వైసీపీ అధికారంలో ఉన్న, మరి ఆంధ్రప్రదేశ్ ఎందుకు పోరాడలే కేంద్రం పైన? పోరాడడానికి కారణం పొలిటికల్ పాయింట్. అండ్ ఆడ ఎన్ని సీట్లు ఉన్నాయని దాంతో సంబంధం లేదు. ఆ పార్టీలు రాజకీయంగా రాష్ట్రాల హక్కుల కొరకు నిలబడతాయా లేదా అన్నది పొలిటికల్ పొజిషన్. అందువల్ల బీజేపీతో అనుకూలంగా ఉన్నాయి కనుక, బీజేపీతో పరోక్షంగా సంబంధాలు ఉన్నందుకు వైసీపీ, బీజేపీతో ప్రత్యేక సంబంధాలు ఉన్నందుకు టీడీపీ. మీరు కలిసి కేంద్రంతో పోరాడలేదు కదా. అంటే నెంబర్ ఆఫ్ ఎంపీ సీట్లు కాదు, పొలిటికల్ కమిట్మెంటు, పొలిటికల్ పొజిషన్ పైన ఆధారపడి ఉంటుంది అని కూడా ప్రూవ్ అయింది కదా. మరి ఇక ఏది కరెక్ట్ ఏది చెప్పండి మీకు? అందువల్ల రాష్ట్ర విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతం బాగా రెవెన్యూ వచ్చే రాజధాని కోల్పోతుంది, అది నిజం. అది మాత్రం వాస్తవం. ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కు ఫైనాన్షియల్ కండిషన్కి ఇది ఒక ముఖ్యమైన కారణం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటే ప్రత్యేక హోదా పక్క పెట్టారు, ప్రత్యేక ప్యాకేజ్ పక్క పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కార్పొరేట్ పొలిటీషియన్స్, కాంట్రాక్టర్ పొలిటీషియన్లు, కేంద్రంతో వాళ్ళకు ఉన్న వ్యాపార రాజకీయ సంబంధాల వల్ల రాష్ట్రం కొరకు పోరాడమే మానేశారు కదా, ఏ పార్టీ అయితే తేడా. సో అందువల్ల వాళ్ళు మానేస్తే దానికి తెలంగాణ తప్పు కాదు కదా. సో అందువల్ల క్లియర్గా ఆల్ అబండాలు తప్పని నిరూపించబడ్డాయి. తెలంగాణ ఇది వైబుల్ స్టేట్, లైవ్లీ స్టేట్, సక్సెస్ఫుల్ స్టేట్గా ప్రూవ్ అయింది కదా. సో అందువల్ల ఈ June 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో తెలంగాణ పైన అనవసరపు అభాండాలు వేసిన వారు రాజకీయంగా తప్పుగా ఆలోచించామని అంగీకరించాలి కదా. రైట్.